అందరికీ హ్యాపీ మదర్స్ డే అండి. మాతృదినోత్సవ శుభాకాంక్షలు. జై శ్రీరామ్ అండి అందరికీ. ఏంటోనండి కొంతమంది అనిపిస్తుంది, అంటే మంచి చెబుతున్నా సరే తీసుకోకపోగా పైకి మళ్ళీ మమ్మల్ని ఇబ్బంది పెడతారు, ఈ కాలంలో ఎవరు మంచి తీసుకుంటున్నారు అని చెప్పేసి ఒకళ్ళైతే మాట్లాడారనమాట. అంటే పాజిటివ్ నెగిటివ్ గురించి ఒకళ్ళు మాట్లాడారు. సో మంచి చెబితే ఎవరైనా తీసుకుంటారు, అది మంచి కానప్పుడు ఎవరూ తీసుకోలేరు. మనం చెప్పేమో మంచి చెప్తాము అని మనం ఫీల్ అయిపోతాము, కానీ చేసేయేమో చెడ్డ పనుల గురించి మాట్లాడితే ఏదో అంటారు చూడండి, గుమ్మడికాయలు దొంగెవరంటే భుజాలు తడుముకున్నట్టు. అక్కడ నీ తప్పు లేకపోతే నువ్వు భుజాలు తడుముకోకూడదు. నీ తప్పు ఉందంటే ఆటోమేటిక్గా నువ్వు భుజాలు తడుముకుంటావు. ఈ సామెత కూడా నెట్లో కొట్టండి. వాళ్ళు చెప్పారు కదా, ఇది లేనప్పుడు ఒకసారి మామూలు గూగుల్లో కొట్టి చూడండి మీకు మీనింగ్ తెలుస్తుంది అని చెప్పేసి చెప్పారు కదా. సో నేను కూడా చెప్తున్నా అనమాట, గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు దండుకున్నారని చెప్పి ఒక సామెత ఉంటుంది. సో అది ఒకసారి గూగుల్లో కొట్టి చూస్తే తెలుస్తుంది. మీ దగ్గర తప్పు లేనప్పుడు మీరెందుకు రియాక్ట్ అవుతున్నారు? జనాలు మాట్లాడిన మాటలకి రియాక్ట్ అవ్వకూడదు కదా. మీ దగ్గర తప్పు ఉంటే మీరు రియాక్ట్ అవ్వండి, కానీ తప్పు లేకుండా రియాక్ట్ అవుతున్నారు అంటే ఖచ్చితంగా మీ తప్పు ఉందని మీకు కూడా తెలుసు. పైగా మళ్ళీ మంచి మాటలే చెబుతున్నాము అని చెప్పేసి ఒక ఫీలింగ్ అనమాట. ఎలా ఉంటుందంటే దేవుడి క్యారెక్టర్స్ని, అంటే దేవుళ్ళ యొక్క ఒక పవిత్రతని మనమే అన్వయించేసుకొని, నేను సీతాదేవిని, నా భర్త రాముల వారు, మిగతా వాళ్ళందరూ మా బంటులు, అట్లా ఇట్లా అని చెప్పేసి మనం ఓన్గా ఆ మైండ్లో సైకలాజికల్గా మనం ఫీల్ అయిపోతాం అనమాట, మనమే దేవుళ్ళము అన్నట్టు. ఫస్ట్ ఆ ఫీలింగ్ పక్కన పెట్టేసి రియాలిటీలోకి రండి. అసలు దేవుళ్ళ బొటనవేలి, అసలు అరికాలు బొటనవేలి గోరుకు కూడా సరిపోమండి. మనం ఎక్కడ సరిపోతామండి? వాళ్ళకున్నంత నీతి ఉందా? వాళ్ళకున్నంత నిజాయితీ ఉందా? వాళ్ళకున్నంత ధర్మం మనం నడవగలుగుతామా చెప్పండి? అది మనకు లేనప్పుడు మనం ఫస్ట్ వాళ్ళతో పోల్చుకోవద్దు, పోల్చుకునే ఊహ కూడా చేయొద్దు. నన్ను అడిగితే నిజంగా అండి నేను చెప్పేది, ఆ ఊహ కూడా చేయకండి. ఎందుకంటే అసలు కంపారిజన్ అనేది ఉండదు. మనుషులే, దేవుళ్ళే. సో ఏదో మంచి చేసేస్తున్నాము ఏమండి, నాకు అర్థం కావట్లే. ఇన్ని మంచి చెప్తారు కదా, పాపం చెప్పేవన్నీ మంచి అని ఫీల్ అవుతారు కదా అవతలోళ్ళు. భార్యాభర్తల మధ్యలో కొడుకులు అయినా, కూతుళ్ళైనా, అత్తైనా, మావైనా, తల్లైనా, తండ్రైనా నడవరండి. వస్తువులు కూడా వాళ్ళిద్దరు కూర్చున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యలోంచి వస్తువులు కూడా చేతికి అందివ్వరు. ఎవరన్నా అటువైపు నుంచి అన్న నడవాలి, ఇటువైపు నుంచి అన్న నడవాలి, కానీ ఇద్దరి మధ్యలోంచి కనీసం వస్తువులు కూడా ఇవ్వకూడదు. అది మూడు ముళ్ళ దాంపత్య బంధం, కొంగుముడుకున్న బంధం అంటే అదే. వాళ్ళిద్దరి మధ్యలో ఇంకొక పర్సన్ దూరకూడదు. ఏ విధమైన వస్తువు కూడా వాళ్ళిద్దరి మధ్యలో పెట్టకూడదు. అలాంటిది చనిపోయిన తర్వాత పూజ చేస్తున్నాము, మేము అవి చేస్తున్నాము, ఇవి చేస్తున్నాము అని చెబుతూ వెళ్ళేసరికి ఏముందో తెలుసా? పూలకుండి ఉందండి. ఎలా పెడతారండి? అయితేనా భార్య పక్కగా పెట్టాలి, లేకపోతే భర్త పక్కగా పెట్టాలి. ఇద్దరి మధ్యలో పూలకుండి పెడితే దాని మీనింగ్ ఏంటండి? మరి ఇన్ని సామెతలు చెప్తారు, ఇన్ని మంచి విషయాలు చెప్తారు, మళ్ళీ మంచి విషయాలు చెప్తే కోపాలు వస్తాయి, మీరు నెట్లో కొట్టుకోండి అని కూడా అడ్వైస్ చేస్తారు. అన్ని మంచి విషయాలు తెలిసిన వాళ్ళకి భార్యాభర్తల మధ్యలో ఏ వస్తువు కూడా ఉంచకూడదు అనే విషయం ఎందుకు తెలియదండి? ఏంటంటే ఈరోజు మేము ఏదో పెడుతున్నాం కాబట్టి వాళ్ళకి పెట్టే టైంలో, ఫుడ్ పెట్టే టైంలో అవి తీసి పక్కకు పెడతాం అంతే. మళ్ళీ వన్స్ అవన్నీ తీయంగానే మళ్ళీ ఆ కుండీ తీసుకొచ్చి అక్కడ పెడతాము, వాళ్ళిద్దరి మధ్యలో పెట్టేస్తాం. ఏం ఉపయోగం వాళ్ళిద్దరి మధ్యలో పెడితే? అంటే మనం చేస్తున్న మంచి జస్ట్ మనకు మాత్రమే మంచి, పక్కనోడికి ఏమీ అది ఇదవ్వాల్సిన పని లేదు. మన ఎడ్డిమడ్డిగా చేసినా మనకు మనమే మంచి అని చెప్పుకుంటే మనం సాటిస్ఫాక్షన్ అనమాట. సో ఇలాంటివన్నీ తెలియదా? మరి వయసుతో పాటు కొన్ని విషయాలు అనేవి తెలవాలండి. ఇప్పుడు నా వయసుకి నాకు తెలిసినంత వరకు నేను తెలుసుకుంటూనే ఉంటా, ఏది మంచి, ఏది చెడు, ఏది కరెక్ట్ కాదు అనేది నా వరకు నాకు తెలుస్తూనే ఉంటుంది. కానీ ఎంత బాగా అసలు వాళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు ఫస్ట్ ఫ్రూట్ అని చెప్పి. సరే, ఫస్ట్ ఫ్రూట్ అనేది ఎలా ఉంటుందంటే, సీజనల్ ఫ్రూట్ అనేది కొనుక్కొచ్చినవి కాదండి, మన ఇంట్లో చెట్టుకు పండుతాయి చూసారా? సో అవి పెట్టాలి. నిన్నటి వీడియోలోనో మొన్నటి వీడియోలోనో కనిపించింది చూడండి, ఇలా పట్టుకోగానే కాయ బయటకు వచ్చేసింది, అంటే విరిగిపోయింది, కొమ్మ నుంచి సపరేట్ అయిపోయి చేతుల్లోకి వచ్చేసింది.
సో అది ఫస్ట్ పూత, ఫస్ట్ కాయ మనం పెంచుకున్నది. అలాంటివి పెడితే పెద్దవాళ్ళకి వాళ్ళకి చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అది వాళ్ళకి నచ్చిన ఫ్రూటా నచ్చని ఫ్రూటా అనేది కాదు. మనం కష్టపడి వాళ్ళు ఇచ్చిన ప్లేస్లో మనం పెంచి వాటిని పళ్ళని కాయించి అవి పండిన తర్వాత పెడితే అది వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఏదో మనం బయట కొనుక్కొచ్చేసి ఆడపెట్టేసి తినండి అమ్మ తినండి, మీకు ముందే పెడతాను, అందరికంటే ముందు పెడతాను అని అంటే అది ఎంతవరకు కరెక్ట్? మళ్ళీ పైగా యువతలకు వచ్చేసి ఏదో ఇంకా లైఫ్లో ఎవరికి చేయనంతగా మేము చేస్తున్నాము అని చెప్పేసి ఈ ఫీలింగ్. నేను చూశానండి నిజంగా రియల్ లైఫ్లో ఒకళ్ళని. అసలు ఎలా ఉంటుందంటే అత్తకు వచ్చేసి పోలియో అండి, తనకి కాలు వర్కౌట్ అవ్వదు. వాళ్ళది పెద్ద ఫ్యామిలీ, అంటే రిలేటివ్స్ ఎప్పుడు వచ్చినా ఆ ఏరియాకి వచ్చినా వాళ్ళ ఇంటికి వచ్చి తినేసే వెళ్తూ ఉంటారు, మర్యాదలు చేస్తూనే ఉంటారనమాట. అయితే ఆ పోలియో ఉన్న ఆవిడకి ఒక్కగానొక్క కొడుకు. సో ఆ కొడుకు మీదే బాధ్యత, తల్లిదండ్రులు చూడాల్సిన బాధ్యత. వచ్చిన భార్య ఎలా ఉంటుందండి అంటే నా భర్తతో పాటు వాళ్ళ అమ్మా నాన్నని కూడా చూసుకోవాలా అని చెప్పేసి ఒక ఫీలింగ్ ఉంటుంది. సో అయినా సరే ఆ అమ్మాయి వాళ్ళని మంచిగా చూసుకుంటుంది. దీంతో పాటండి 24 గంటల్లో దాదాపు ఒక 5 నుంచి 10 మంది రిలేటివ్స్లో ఎవరు ఆ ఏరియాకి పోయినా కనీసం వాళ్ళ ఇంటికి వెళ్ళి మంచినీళ్ళు తాగి వెళ్తారు. అలాంటిది ఈ అమ్మాయి మంచినీళ్ళతో పాటు టిఫిన్స్, స్నాక్స్, వంట టైం అయితే వంట, టిఫిన్ టైం అయితే టిఫిన్ అన్నీ చేసి పెడుతుందండి. నిజంగా నాకు అనిపిస్తుంది ఎంత ఓపిక ఉంటే ఆ ఇంట్లో మిగతా వాళ్ళందరితో పాటు వచ్చిన వాళ్ళకు కూడా మర్యాదలు చేయాలంటే ఎంత ఓపిక ఉండాలి. దాదాపు ఇప్పుడు నేను చూస్తుండబట్టి 15 నుంచి 20 సంవత్సరాలు అవుతుంది. సో 20 సంవత్సరాల నుంచి కూడా అత్తమామలతోటే కలిసి ఉంటుంది. అలానే ఇంటికి వచ్చిన గెస్టులందరినీ ఎంత మర్యాదగా చూసుకుంటుందంటే అంత మర్యాదగా చూసుకుంటుంది, వాళ్ళ పేరు నిలబెడుతుంది. అలాంటి వాళ్ళని నిజంగా నేను చాలా రేర్గా చూస్తాను. సో అందులో నాకు తెలిసి ఆ అమ్మాయిలో ఒక 1% కూడా కాదనమాట వీళ్ళు. ఎందుకంటే భార్యాభర్తల మధ్య కుండీ పెట్టేసి నేనేదో వాళ్ళకి ప్రతి సంవత్సరం ఫ్రూట్లు పెడుతున్నాను, ఇది పెడుతున్నాను, అది పెడుతున్నాను అంటే కాదు కదా. సో అదంతా కెమెరా ముందు యాక్షను, తర్వాత లేని గొప్పలు ఏదో ఉన్నాయని చెప్పుకోవడం తప్పించి వేరే ఇదనేది లేదనమాట. కానీ కొంచెం ఆలోచించుకోవాలి. మన పెద్దరికం అనేది మనం ఏదో నలుగురికి మంచి మాటలు చెప్తున్నామని కాదు, ఆ 4 మంచి మాటలు కూడా మనం పాటించి మనం పక్కన వాళ్ళకి చెప్పాలి. కానీ మనం పాటించకుండా పక్కన వాళ్ళకి చెప్పడంలో అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఎంతసేపటికి నెగిటివిటీ, నేను చెప్తే తప్పు పడతారు అంటే మరి ప్రమోషను 25,000, 30,000, 40,000 పెట్టి ప్రమోషన్ చేస్తూ పక్కన వాళ్ళని 100 రూపాయలు కూడా కొరివి కానీ చీరలు 500కి వచ్చే డ్రెస్సుల్ని తీసుకెళ్ళి 750, 800 అని చెప్పి లింకులు ఇచ్చేసి మీరు కొనుక్కోండి అని అంటే పక్కన వాళ్ళని ముంచడమా? అంతే. మీకు అంత తక్కువ, అంత చీప్ అనుకోండి, మీరు ఇప్పించండి 10 మందికి మీరే డబ్బులు కట్టి. అట్లా చేయరు కదా. మీరు డబ్బులు కట్టి 10 మందికి ఇస్తారా? ఇవ్వరు కదా. సో అలా అయితే ఇవ్వరు. కానీ కొనుక్కోమని చెప్పడానికి మాత్రం పొలోమని వచ్చేస్తారు, లింకులు అనేవి అందులో పెట్టేస్తారు డిస్క్రిప్షన్లో. వాటి గురించి ఎవరూ మాట్లాడితే ఏంటంటే మీ గురించి నెగిటివ్ స్ప్రెడ్ చేసినట్టు. జనాలకు కూడా మీ భజన బ్యాచ్కి కూడా తెగ ఫీల్ అయిపోతూ ఉంటారు. ఏదో సాధించేసాము, ఏదో వచ్చి కామెంట్ చేసేసాము అవతల దాంట్లో అని చెప్పేసి ఫీల్ అయిపోతూ ఉంటారు. సో ఎంత మీరు డ్రామాటికల్గా ప్లే చేసిన డ్రామాస్ అనేవి సో వాళ్ళు నమ్ముతారేమో. అందరూ నమ్మాలి అని లేదు, నమ్మాల్సిన అవసరం కూడా లేదు. అర్థమైపోతుంది. ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి. వాళ్ళు మునిగినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. పక్కన వాళ్ళు మునిగినప్పుడు ఎలా అర్థమవుతుంది చెప్పండి? వాళ్ళు కూడా మునగాలి కదా. మునిగినప్పుడు నిజస్వరూపాలు అనేవి తెలుస్తాయి. సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకునే వీడియో అయితే. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.